యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి మండలం తొక్కాపురంలో విషాదం చోటు చేసుకుంది. మానసికంగా బాగాలేక కూతురు కొడుకుపై కత్తితో దాడి చేసింది తల్లి నీలిమ. పిల్లలను చంపిన అనంతరం తల్లి నీలిమ ఉరివేసుకుంది. తల్లి దాడిలో కూతురు కృతికారెడ్డి మృతి చెందింది. నీలిమ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డితో 15 ఏళ్ల క్రితం నీలిమకు వివాహం అయింది. నిన్న సాయంత్రం తల్లిగారి ఇంటికి వచ్చింది నీలిమ. కొడుకు తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కార్తీక్, చిన్న చిన్న కారణాలతో పిల్లల్ని కలిపి తల్లి కూడా ఆత్మహత్యలు చేసుకోవడం వరుసగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇది 3వ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు బీబీనగర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మర్చిపోకముందుకే అదే బీబీనగర్ లో గొల్లగూడానికి చెందినటువంటి మేకల మహేష్ ఐశ్వర్య దంపతుల మధ్య విభేదాల కారణంగా ఇద్దరు పిల్లల్ని చంపి ఐశ్వర్య కూడా ఉరివేసుకున్నటువంటి ఘటన 10 రోజుల క్రితం జరిగింది. తాజాగా భువనగిరి మండలం తొక్కాపురంలో కూడా మానసిక స్థితి బాగున్నటువంటి కూతుర్ని కత్తితో పొడిచి కొడుకుని కూడా హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినటువంటి నీలిమ ఉదంతం అయితే జిల్లాలో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి సమయంలో కూతురుపై కత్తితో దాడి చేసి పొడిచిన తర్వాత ఆమె అక్కడికక్కడ చనిపోవడం, అదే సమయంలో స్వల్ప గాయాలతోటి కొడుకు బయటకు వచ్చి రావడాన్ని, అదే సమయంలో ఒంటిపై రక్తం ఉండడాన్ని గమనించినటువంటి స్థానికులు వెంటనే ఆత్మహత్య ఉరివేసుకున్నటువంటి నీలిమని కాపాడి ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం అయితే ఉప్పల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీలిమ దాడిలో కూతురు అక్కడికక్కడ చనిపోగా ప్రస్తుతం అయితే కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అయితే కృతికారెడ్డి మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. థ్యాంక్ యూ.